IQZ9 ఈరోజు ఫుల్ రివ్యూ చూద్దాము. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి ఈ ఫోన్ యూస్ చేస్తున్నా. దీంతో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎక్కడైనా ఈ ఫోన్లో ప్రాబ్లం ఉందా, అసలు 20,000 ప్రైస్ ప్యాకెట్లో ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా, సో ఎంటైర్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాము. రివ్యూలోకి వెళ్ళిన ఒక పాయింట్, ఈ ఫోన్ నేను సేల్ చేసేస్తాను, ఎవరికైనా ఈ ఫోన్ కావాలనుకుంటే మాత్రం కింద ఒక నెంబర్ కనబడిస్తూ ఉంటుంది, దానికి ఒక మెసేజ్ పెట్టండి, మనం ఆడుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. సో ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్, ఎందుకంటే 20,000 ప్రైస్ ప్యాకెట్లో వీళ్ళు Dimensity 7200 ప్రాసెసర్ తీసుకోవడం చాలా మంచి థింగ్. అరౌండ్ నేను టెస్ట్ చేసినప్పుడు 7,20,000 దాకా వచ్చింది నాకు ఆండ్రాయిడ్ స్కోర్. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా నేను రన్ చేశాను, 95% దాకా వచ్చింది అనమాట. CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా చాలా మంచి స్కోర్ చేసింది అనమాట. కమింగ్ టు రియల్ టైమ్ పర్ఫార్మెన్స్, సో రియల్ టైంలో నేను BGM ఆడినప్పుడు స్మూత్ టు ఎక్స్ట్రీమ్లో మాత్రం ఇది మనకి BGM 60 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ టెంపరేచర్స్ కూడా చాలా కంట్రోల్ ఉందన్నమాట. నాకు మాక్సిమం రిజిస్టర్ అయింది BGM ఆడేటప్పుడు 40 degrees. బట్ ఈరోజు ఏదో గేమ్ లాంచ్ అయింది, కాల్ ఆఫ్ డ్యూటీ, వార్ ఆఫ్ కాల్ డ్యూటీ సంథింగ్ ఏదో మర్చిపోయాను, డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ గేమ్ ఆడిన అనమాట, టెస్ట్ చేద్దాము ఎట్లుంటుంది అనేసి. బట్ ఆ గేమ్ ఇన్స్టాల్ చేసి వెంటనే ఆడినప్పుడు 44 degrees వెళ్ళింది అనమాట. దాని తర్వాత అది కూడా మళ్ళీ వెళ్ళలేదు. సో చాలాసార్లు ఆడినాను, చాలాసార్లు మాత్రం 44 degrees ఫస్ట్ టైం ఒకే ఒకసారి వెళ్ళింది, మళ్ళీ వెళ్ళలేదన్నమాట. BGM ఆడినప్పుడు నాకు మ్యాక్సిమం రిజిస్టర్ అయింది 41 దాకా మ్యాక్సిమం రిజిస్టర్ అయింది అనమాట. సో ఇది గేమింగ్ గురించి మాట్లాడుకుంటే. సో కమింగ్ టు మనం నార్మల్ టాస్క్లు కానీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే ఈజీ హ్యాండిల్ చేస్తుంది. యాప్స్ స్విచ్ అవుతా ఉంటే ఎక్కడ మనకి ల్యాక్స్ ఫ్రెండ్ మీరు నోటీస్ చేయరు, చిన్నది ఎక్కడ నోటీస్ చేస్తారే కానీ పెద్దగా మీకైతే ఏం లేదు. సో ప్రాసెసర్ డిపార్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఇది 100% ఫుల్ఫిల్మెంట్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్, సో డిస్ప్లేలో చూసుకుంటే మనకి 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. 1800 nits ఉంటుంది పీక్ బ్రైట్నెస్. దీంతో ఏ డాల్బీ విజన్ ఏది ఉండదు అనమాట. బట్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే కలర్స్ కానీ, సాచురేషన్ లెవెల్స్ కానీ, షార్ప్నెస్ లో కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చాను అనమాట. సో నాకు ఎక్కడైతే ప్రాబ్లం లేదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా డే లెఫ్ట్ టాస్క్ లో నేను రన్ చేస్తా ఉంటే అన్లాక్ చేస్తుంటే నాకు ఎక్కడ మేజర్గా ఎక్కడ ఫెయిల్ అయింది కానీ ఎక్కడ నోటీస్ అయింది అనమాట. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో పెద్దగా మనకి వంకలు పడడానికి లేదు, పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. సో చాలా బాగుంది ఫోన్ మాత్రం. డిస్ప్లేలో మాత్రం ఏ ప్రాబ్లం లేదు మనకి, ఇండోర్ లైట్ కండిషన్ లో కానీ, అవుట్డోర్ లో కానీ, విజిబిలిటీ పరంగా కానీ. సో ఎక్కడ మీకు డిస్ప్లే బ్రైట్నెస్ తక్కువ ఉంది అలా మాత్రం ఫీల్ అవ్వరు. 1800 nits కదా పీక్ బ్రైట్నెస్. సో ఇది పీక్ బ్రైట్నెస్ మాత్రమే, దీని మైండ్లో పెట్టుకోవద్దండి. బట్ విజిబిలిటీలో మాత్రం అవుట్డోర్లో కానీ, ఇండోర్లో కానీ ఏ ప్రాబ్లం లేదు. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ఇది ఫుల్ఫిల్ చేస్తున్నాం. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, దీంతో బ్యాక్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు. సోనీ IMX82 సెన్సార్తో వస్తుంది అనమాట. దానికి ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ 2x పోర్ట్రైట్ షాట్స్ తీసుకోవడం కోసం ఒక 2 MP కెమెరా ఇస్తున్నారు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 60 MP కెమెరా ఇస్తున్నారు. ఓకే, బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ యూస్ చేసి మనం ఫోటోలు తీసినప్పుడు నైట్ టైంలో కానీ, డే టైంలో కానీ చాలా బాగా క్యాప్చర్ చేస్తాను ఫోటోస్. సమ్ టైమ్స్ ప్రాసెసింగ్ టైంలో ఒక షేక్ చేసినామంటే మాత్రం ప్రాబ్లం వస్తాను. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇక్కడ మేజర్గా ప్రాబ్లం అనిపించలేదు. బట్ స్కిన్ టోన్స్ కొంచెం నేచురల్గా లేదు, కొంచెం కొన్నిసార్లు కలర్గా వస్తుంది అనమాట, కొన్నిసార్లు బాగానే వస్తుంది. బట్ ఈ ప్రైస్ బ్రాకెట్లో ఖచ్చితంగా చెప్తాను, వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని చెప్తాను నేను మాత్రం. చాలా బాగా వస్తుంది ఫొటోస్ మాత్రం. అసలు నేను కొనింది 18,000కి, ఇది వితౌట్ కార్డ్ ఆఫర్ కూడా 20,000కి వస్తుంది అనమాట. ఈ ప్రైస్ బ్రాకెట్కి మాత్రం ఎక్సలెంట్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరాస్లో మేజర్గా మనకు ప్రాబ్లం అయితే లేదు. అండ్ కమింగ్ టు పోర్ట్రైట్ షాట్స్, సో నైట్ టైంలో కానీ, డే టైంలో కానీ, ఎడ్జ్ డిటెక్షన్లో అసలు ఈ ప్రైస్ బ్రాకెట్లో 2x పోర్ట్రైట్ షాట్స్ మాత్రం తోపు అసలు. అండ్ 1x లో పోర్ట్రైట్ షాట్ మాత్రం మీరు కొంచెం స్ట్రగుల్ అవుతుంది అది ఎడ్జ్ డిటెక్షన్లో. బట్ 2x లో పెట్టి మీరు పోర్ట్రైట్స్ తీస్తే మాత్రం చాలా బాగుంది. ఎడ్జ్ డిటెక్షన్లో మాత్రం అక్కడక్కడ మనకి ఫెయిల్ అవుతుంది, అక్కడక్కడ మనకి ఎడ్జ్ డిటెక్షన్లో ప్రాపర్గా డిటెక్ట్ చేయదు. కానీ బట్ ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ పోర్ట్రైట్స్ మాత్రం ఎక్సలెంట్, మనం కంప్లైంట్ చేయలేమన్నమాట. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ కెమెరాలో కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. సో ఫొటోస్ విషయంలో మాత్రం జూమ్ చేస్తే కొంచెం డీటెయిల్స్ మిస్ అయిన ఉంటుంది కానీ, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ HDRలో కానీ, నార్మల్గా కానీ మనకి ఫొటోస్ కానీ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. నాకు పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేదు ఫ్రంట్ కెమెరాలో కూడా. అండ్ నైట్ టైంలో కూడా ఓకే, అంత పెద్దగా ఏం లేదు కానీ సాఫ్ట్ వస్తుంది నైట్ టైంలో ఫ్రంట్ కెమెరా చేసి ఫోటోలు తీసినప్పుడు మాత్రం. సో నైట్ టైంలో పెద్దగా అనిపించలేదు, బట్ డే టైంలో మాత్రం బాగానే క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా. నెక్స్ట్ కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, సో బ్యాక్ సైడ్ 50 MP కెమెరా యూస్ చేసుకొని మనం 4K 30 వీడియో కట్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది. సో వీడియో క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గదనమాట, చాలా బాగుంది వీడియో క్వాలిటీ. అసలు మనకి Redmi Note 13 Pro సిరీస్ కానీ, ఆ సిరీస్లో Realme 12 సిరీస్లు ఇవన్నీ చూసాం మనం, అవిట్లో కూడా 4K 30 సపోర్ట్ చేస్తుంది. బట్ అక్కడ ఏమంటే ప్రాబ్లము, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు 4K సపోర్ట్ చేయదు, ఓన్లీ 1080 సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ దీంతో 4Kకి ఇంప్లిమెంట్ చేశారు. సో అది బాగుంది. స్టెబిలైజేషన్లో కానీ, వీడియో కలర్స్లో కానీ నాకు ఎక్కడ మేజర్గా ప్రాబ్లం అయితే అనిపించలేదు, చాలా బాగుంది. నైట్ టైంలో కానీ,
నైట్ టైంలో వీడియోస్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ డే టైంలో కూడా చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. వీడియోస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నాకు వీడియోస్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా ఉంది కదా, సో దాని నుంచి మనం వీడియోలు తీసినప్పుడు మాత్రమే కొంచెం జూమ్ అయి చూపిస్తుంది కానీ బట్ వీడియోస్ క్వాలిటీ నాకు అంత 1080p రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. 1080p 30fps. సో అంత పెద్దగా అయితే నాకు వీడియో క్వాలిటీ అయితే అనిపించలేదు అబ్బా. ఫ్రంట్ కెమెరా మాత్రం యావరేజ్గా ఉంది, బిలో యావరేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. వీడియోస్ క్వాలిటీ మాత్రం పెద్దగా అయితే ఏం లేదు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం ఇది కెమెరా డిపార్ట్మెంట్ గురించి. ఒక కంక్లూషన్ చెప్తానంటే మాత్రం ఖచ్చితంగా బిలో 20,000లో యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ కెమెరాస్ ఇది. 3 కెమెరాస్ ఇచ్చారు. అది 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ వదిలేయండి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అసలు పోర్ట్రేట్స్ ఈ ఫోన్లో నిజంగానే మీరు వాడి చూడండి, మీరు చెప్తారు ఎలా ఉందని చెప్పేసి. సో నాకైతే బాగా నచ్చింది. కెమెరాస్లో పెద్దగా నాకు వంగల పెట్టడానికి లేదు. కెమెరా కూడా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుందన్నమాట. కమిటీ బ్యాటరీ డిపార్ట్మెంట్ 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దాన్ని ఛార్జ్ చేయడానికి మనకి 44 వాట్ ఛార్జ్ అని మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. బాక్స్లో ఏం ఛార్జర్ అయితే స్కిప్ చేయలేదు వీళ్ళు. దాన్ని చూసి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ నేను 10% నేను ఛార్జింగ్ పెడితే అరౌండ్ 1 hour నుంచి 1 hour 10 minutes 1 hour 8 minutes అలా అనుకోండి. 1 hour అనుకోండి మీరు 20% నేను ఛార్జింగ్ పెడితే. ఎవరు 20% బిలో ఛార్జింగ్ పెట్టరు, బట్ నేను చెప్తున్నా. సో 10% నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు నేను 1 hour 10 minutes నాకు పట్టింది అనమాట ఛార్జింగ్ పెట్టడానికి. అండ్ డిశ్చార్జింగ్ చాలా మంది డిశ్చార్జింగ్ అయిపోతుంది అంటున్నారు. మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. నేను 2 రోజులు అయిన ఛార్జింగ్ పెట్టి నేను ఊరికి వెళ్ళిపోయినా. సో అక్కడ నేను ఎక్కువ యూస్ చేయలేకపోయినా, బట్ ఆ 2 days కూడా 6 hours స్క్రీన్ టైం వచ్చింది నాకు. 2 days నీకు మీకు ఎలా చెప్తానంటే ఒకేసారి కంటిన్యూస్గా వాడి 7 hours రావడం వేరు, బట్ 2 days మనకి ఐడియల్లో ఉండి మళ్ళీ వాడుతూ ఉండి స్క్రీన్ ఆన్ టైం 6 hours రావడం వేరు అనమాట. ఓకేనా? సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రం ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదు ఇది బ్యాటరీ డైన్ అవుతుంది అనేసి మాత్రం. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు పెడతాను చూడండి. 2 రోజులు అవుతుంది నేను ఫుల్ ఛార్జ్ పెట్టి. దాని తర్వాత కూడా నాకు 10% ఉన్నప్పుడు 6 hours వచ్చింది నాకు స్క్రీన్ టైం. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాను నాకు స్క్రీన్ టైం మాత్రం. నాకేం ప్రాబ్లం లేదు. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా అలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే మీకు వచ్చిన డివైస్లో అలా ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి ఒకసారి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి. బట్ ఈ ఫోన్లో అయితే బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మన చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది ప్లాస్టిక్ బ్యాకే అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే స్కార్ సెన్సేషన్ ప్రొటెక్షన్ ఏమో చెప్పారనమాట. సో ఖచ్చితంగా దీని పౌచ్ వాళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యూర్ కేస్ అనమాట. అంత పెద్దగా అయితే ఏం లేదు. అండ్ దీనికి ఖచ్చితంగా టెంపర్ గ్లాస్ పౌచ్ చేసుకొని వాడుకోండి. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో పెద్దగా మనకి టిపికల్ మనకి ఐక్యూ డిజైన్ ఎలా ఉంటుందో సో అలానే ఉందన్నమాట. డిజైన్ మాత్రం పెద్దగా నాకేమంతే ఏం అనిపించలేదు. సో ఓకే బాగుంది. అండ్ ఇంకొకటి మనకి డిజైన్లో మెయిన్గా దీంతో మైక్రో SD కార్డ్ స్లాట్ సపోర్ట్ ఇచ్చారనమాట. చాలా మంది తీసేస్తున్నారు ఈ ప్రైస్ బ్యాక్ 20,000 ప్రైస్ బ్యాకెట్లో కూడా తీసేస్తున్నారు. అంటే మీరు మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ తీసేస్తారు. ఇదొక్కటి మన డిజైన్లో కాన్గా కనబడిచ్చేది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో పెద్దగా ప్రాబ్లం అయితే అనిపించలేదు. నెక్స్ట్ కమింగ్ టు OS ఎక్స్పీరియన్స్. సో FunTouch OS 14తో వస్తుంది, Android 14తో వస్తుంది అనమాట. నెక్స్ట్ మేజర్గా మన 2 ఏళ్ళ అప్డేట్ వస్తుంది అనమాట. OS ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఫుల్ ఆఫ్ యాడ్స్ ఉంది. ఖచ్చితంగా యాప్ స్టోర్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటుంది. మీరు రిటర్న్ చేసిన ప్రతి ఒక్కసారి దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్, హాట్ యాప్స్, హాట్ గేమ్స్ దీన్ని డిసేబుల్ చేసి పెట్టుకోండి. అదేమది స్నాప్చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని ఇన్స్టాల్ అయి వస్తుంది. నువ్వు ఏం ఇన్స్టాల్ చేసిన పని లేదు. బ్లోటర్ అన్ని ఇన్స్టాల్ అయి వచ్చింది. అది ప్రతి ఒక్క దీంతో బ్లోటర్ ఉంటుంది. సో IQ ఖచ్చితంగా ఈ బ్లోటర్ పైన వర్క్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా తీసేయాలి. చాలా వర్స్ట్ నిజంగానే. సో చెప్పా కదా UIలో ర్యాంకింగ్ ఇస్తే మాత్రం లాస్ట్ ర్యాంకింగ్ FunTouch OSకే ఉంటుంది. ఈ ఫోన్లో నేను ఏదన్నా ఒక సాకు చెప్పాలి ఈ ఫోన్ కొనకుండా ఉండాలంటే మాత్రం ఈ OS ఎక్స్పీరియన్స్ FunTouch OS మాత్రం ఈ FunTouch OS ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు నచ్చలేదు. సో ఈ OS ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా IQ వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి చాలా వరకు. చాలా అసలు దీంతో వచ్చిన కలర్ OS కానీ MIUI, సో MIUI హైపర్ OS అవన్నీ చాలా ముందుకు వెళ్ళిపోతారు. బట్ వీళ్ళు ఇక్కడే అసలు పాత OS ఫీలింగ్ వస్తుంది దీన్ని వాడుతూ ఉంటాం మీకు కూడా. సో ఈ ఫోన్లో ఏదైనా మేజర్ డిసప్పాయింట్మెంట్ ఉందంటే మాత్రం ఈ OS ఎక్స్పీరియన్స్ మాత్రమే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫోన్ చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. నేను చెప్తానంటే కన్క్లూజన్ లో మాత్రం సో 20,000 ప్రైస్ బ్యాకెట్ లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ ఇది. సో డిపార్ట్మెంట్ వైజ్ మనకి కెమెరాస్ లో కానీ, డిస్ప్లే డిపార్ట్మెంట్ కానీ, పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఫుల్ఫిల్ చేసింది. ఎక్కడా మీకు ప్రాబ్లం అనిపించదు. ఒక్కటి మీకు ఆ FunTouch OS ఎక్స్పీరియన్స్ మాత్రం అది వస్తుంది. కానీ మీరు అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం 20,000 ప్రైస్ బ్యాకెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోను. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి కెమెరాస్ లో, అది నెగ్లిజిబులే. దాని చూపించి ఈ ఫోన్ వద్దనడం కరెక్ట్ కాదు. చాలా మంచి ఫోన్ ఇది. సో మీరు ఖచ్చితంగా 20,000 ప్రైస్ బ్యాకెట్ లో మీరు ఫోన్ కొనాలనుకుంటే దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ లేదనమాట. ఇదిగా సైకో సెట్ అయిన ఒక ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ వెల్కమ్ రిప్లై అడిగి చేస్తాను. దిస్ రేవన్ సైనింగ్ ఆఫ్. ఫర్ వాచింగ్. బై బై నౌ.